లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు, పంది కొవ్వు కలిపి సరఫరా చేశారని చంద్రబాబు చేసిన ఆరోపణలు సిబిఐ సిట్ నివేదికతో అసత్యమని తేలింది. 320 రూపాయలకే కొనుగోలు అయిన నెయ్యిని హెరిటేజ్ కి సంబంధం ఉన్న ఇందాపూర్ డైరీ ద్వారా రెట్టింపు ధరకు సరఫరా చేస్తున్నారు అని బొత్స పేర్కొన్నారు. వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి మందికి ధనదానం ఏదైతుందో వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు. ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు మీద మాట్లాడుతుంది. ఆ దేవదేవుడి తాలూకా ఔన్నత్యం, దానికి ఉన్న పవిత్రత, ఆ ప్రశాంతంకు ఉన్న పవిత్రత, కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి, ఆ బ్రాండ్ మీద వచ్చి ఏ రకంగా ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల వీరి దండానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాని మీద మాట్లాడతారు. వార్తల ప్రకారం హోంమంత్రి అనిత 1 నిమిషం మాత్రమే ఈ అంశంపై మాట్లాడారు. బొత్స మాట్లాడుతూ నిజాలు బయటకు వచ్చే విధంగా చర్చకు రావాలని, చంద్రబాబు సొంత సంస్థలకు లబ్ధం దోచిపెట్టడం, పాల ధరలను ఆధారంగా చూపి నెయ్యి ధరను రెట్టింపు చేయించడం అన్యాయమని ఖచ్చితంగా అన్నారు. బొత్స ప్రశ్నించారు. నీ షేర్ రేట్ పెరిగిందా, షేర్ రేట్ తగ్గిందా, షేర్ పోయిందా, షేర్ ఉందా, ఏం నాకు సంబంధం లేదు. నేను దేవుడి పట్ల, తిరుపతి దేవస్థానంతో ఔన్నత్యం పట్ల, ఆ దేవదేవుడి తాలూకా ఉన్న నిబద్ధతతో నేను మాట్లాడుతాను. నేనేమి షేర్ మార్కెట్లు, వ్యాపారాలు వీటి గురించి మాట్లాడుతాను. మాకు సంబంధం లేదు కూడా. షేర్ మార్కెట్లో ఈ ఎన్నికలు రాకముందు వచ్చి 250, 230, 250, 300 ఉండేది. అమాంతం 700 కోట్లు వెళ్ళిపోయింది, 700 వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే 700 ఎందుకు వెళ్ళిపోయింది? 2 సంవత్సరాల్లో ఏంటి ఈ అవార్డ్స్, ఏంటి ఇవే అవార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయిందా? 320 రూపాయల నుండి 350 రూపాయలు కేజీ నెయ్యి ఇప్పుడు 700 రూపాయలకి పెరిగితే ఎంత అవినీతి జరిగిందో ప్రజలు అర్థం చేసుకోవచ్చని, అంతేకాక బడ్జెట్ పై ఏ వర్గానికి మేలు జరగలేదని, ప్రజల దృష్టిని మరలించేందుకు లడ్డూ నెయ్యి అంశాన్ని తెరపైకి తెచ్చారని, ప్రభుత్వ పెద్దలు ప్రజలను మోసం చేయడంలో పాల్గొంటున్నారని బొత్స విమర్శించారు. ఆయన పూర్తి చర్చకు రావాలని, సత్యం వెలుగులోకి రావాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. నేను దాంట్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వెళ్తే వాటి మీద మాట్లాడుతున్నాను. నాకు అది అవసరం లేదు. నాదంతా కూడా ఆ భగవంతుడు, దేవదేవుడు, ఆయన ప్రతిష్ట, ఆయన ఔన్నత్యం, ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, కోట్లాది మంది తాలూకా ఆలోచనలు, వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో వాటిని యూజ్ చేయడానికి మేము మాట్లాడుతున్నాం. మా పార్టీ మేము మాట్లాడుతున్నాం. మేము పార్టీలో మేము చర్చించుకుని ఈ అంశం తప్ప ఈ షేర్ మార్కెట్లు ఇటు అప్రస్తుతం. ఇవన్నీ వాళ్ళకి కావాలి, మంత్రి గారి నాయకుడికి ఆ డబ్బులు అవన్నీ వాళ్ళదే ఆలోచన, మాది ఆలోచన కాదు.